ఈ వీడియోలో నేను మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హీరో కూతురైనటువంటి అలాగే ఆర్టిస్ట్ అయినటువంటి ఒక ఆవిడ గురించి చెప్పబోతా ఉన్నాను అనమాట. ఆవిడ ఎవరో కాదు, మంచు మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి. మంచు లక్ష్మి గారు మోహన్ బాబు గారి కూతురుగా ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. ఆవిడకి చాలా సినిమా అవకాశాలు వచ్చినాయి. ఆవిడ కూడా ఆర్టిస్ట్ గా బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఆవిడకి లేడీస్ లో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆవిడ ఫాలో అయ్యే ఫ్యాషన్స్ గానీ, ఆవిడ మాట్లాడే విధానం గానీ అందరూ లైక్ చేస్తారు, అలాగే ఫాలో అవుతా ఉంటారు అనమాట. ఆవిడ చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు, అలాగే సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారు అనమాట. ఆవిడ ఒకప్పుడు మేము సైతం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసి ఎంతో మంది అనాథలకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారనమాట. ఆవిడ చేసిన ఆ కార్యక్రమం చూసి చాలా మంది చాలా గొప్ప పని చేస్తా ఉంది మన లక్ష్మి గారు అని చెప్పి ఎంతో మంది ఆవిడ అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు అనమాట. అలాగే ఆవిడ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆవిడకంటూ ఒక సపరేట్ గుర్తింపు ఉంది తెలుగు ఇండస్ట్రీలో. అలాంటి ఆవిడ ఈ మధ్య చేసిన ఒక పనికి చాలా విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారన్నమాట. ఆవిడకి నిజం చెప్పాలంటే అది ఒక పెద్ద సంచలనంగా మారింది ఆవిడ జీవితంలో. ఎందుకంటే ఆవిడ చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అన్నమాట. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా మారిందో మనందరికీ తెలుసు. చాలా మంది ఇలాంటి సెలబ్రిటీస్ చెప్తున్నారని చెప్పి ఆ బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని కోట్లకి లక్షలకి బెట్టింగ్లు పెట్టి ఆడి వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటా ఉన్నారన్నమాట. అది చాలా పెద్ద ప్రమాదకరం. దాన్ని ఇలాంటి సెలబ్రిటీస్ డబ్బుల కోసం ప్రమోట్ చేసి కనీసం కామన్ సెన్స్ కూడా వాడకుండా, అయ్యో ఇది చాలా పెద్ద తప్పే, ఏదో బట్టల ప్రమోషన్ లేకపోతే బ్యూటీ క్రీమ్స్ ప్రమోషన్ లేకపోతే ఇంకేదన్నా ప్రమోషన్ అయితే పర్లేదు కానీ ఇది జనాల జీవితాలతో ఆడుకునేది కదా, మరి నేను ఇలాంటి పని చెయ్యొచ్చా అని చెప్పి కనీస ఆలోచన కూడా లేకుండా ఎంతో మందికి చావు కారణం అయ్యేలా ఆవిడ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది మాత్రం నిజంగా అసలు చాలా పెద్ద దారుణమైన చర్య అన్నమాట. ఇది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారో నాకైతే తెలియదు. నిజంగా మంచు లక్ష్మి గారు అంటే మంచు లక్ష్మి గారు అని అనరు ఎవరో కూడా, మోహన్ బాబు గారు అమ్మాయి అనే అంటారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఆవిడ ఇలాంటి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా అసలు డబ్బులు ఏదో కకృతి పడినట్టు ఇలాంటి చేయడం మాత్రం నిజంగా దారుణమైన విషయం. అసలు వీళ్ళు సెలబ్రిటీస్ ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. వీళ్ళు ఎందుకని అలా ప్రవర్తిస్తారు? వీళ్ళకి ఏమన్నా అవకాశాలు తక్కువ, డబ్బులు తక్కువ, కోట్లు ఉంటాయి, అయినా సరే ఇంత చీప్ గా ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. మళ్ళీ లక్ష్మి గారు మాత్రం బయటకు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడతారు, మంచి పనులు చేయాలంటారు. ఆవిడ నిజంగా ఆవిడ చేసిన మేము సైతం అనే ప్రోగ్రామ్ మాత్రం నిజంగా ఎంత మందికి ఉపయోగపడిందంటే అది చాలా గొప్ప ప్రోగ్రామ్ గా ఆవిడ్ని అందరూ చూశారు. కానీ ఆవిడ ఇలాంటి చిల్లర పనులు చేసి ఆవిడకున్న పేరుని పరుని పోగొట్టుకుంటా ఉన్నారు. ఆవిడకైతే ప్రస్తుతానికి ఇలా ప్రమోట్ చేసినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారంట. దానికి ఆవిడ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే ఓకే, లేకపోతే ఆవిడకి ఎటువంటి శిక్ష పడిద్దో చూద్దాం మరి.